అధ్యాయము 22వ వచనం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడు మోగవాడు అయిన ఒకరు ఆగండి, ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును పొందాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు గ్రుడ్డివాడు మోగవాడు దయ్యం పట్టున్నాడు. అర్థమవుతుందా? గతంలో మోగవాడు గురించి ధ్యానించాము. అంతకు మునుపు మోగవాడు, తర్వాత చెవిటివాడు. మోగవాడు, చెవిటివాడు, అతని గురించి కూడా ధ్యానం చేస్తాం. ఈరోజు మోగవాడు, గ్రుడ్డివాడు, దృష్టి లేనివాడు, చూడలేనివాడు, అంధుడు. చదవబడిన ఈ వాక్య భాగంలో ఒకే ఒక వచనంలో విషయం అంతా క్లోజ్ అయిపోయింది. ఒక్క వచనంలోనే విషయం అంతా క్లియర్ అయిపోయింది. మోగవాడు, చూపు లేనివాడు యేసు ప్రభు దగ్గరకు తీసుకురాబడ్డాడు. దయ్యం పట్టిన వాడిగా యేసు ప్రభు వారు వాడిని స్వస్థపరిచాడు. అయిపోయింది. ఇక ఆ వచనం వాడిని తీసుకురావడం, వాడిని బాగు చేయడం ఏనా. అయితే తరువాత కొన్ని మాటలు ఆ సందర్భాన్ని ఆధారం చేసుకొని వారు క్రియేట్ చేస్తున్న ప్రతి మాటను మనం ధ్యానం చేస్తుంటే నాకెందుకో ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు పెద్ద తేడాగా ఏమీ కనబడడం లేదు. అప్పుడు అలానే ఉన్నారు ప్రజలు, ఇప్పుడు కూడా ఇలానే ప్రజలు ఉంటూ ఉన్నారు. దాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. బైబిల్ గ్రంథం అంటుంది, దేహానికి దీపము కన్ను. దేహానికి దీపము కన్ను. ఈ కళ్ళు లేవు వీడికి, కళ్ళు కనబడడం లేదు. దయ్యం పట్టి వీడికి కళ్ళు కనబడడం లేదు. చాలా మందికి రెండు రకాల భావాలు బయటకు తెచ్చుకోవచ్చు. కొంతమందికి కన్ను మిన్ను కానరాదు అంటారే, దయ్యం పట్టిన వాళ్ళ వరుస, దయ్యం పట్టిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. వారికి కన్ను మిన్ను కానరాదు. వారు చూసిందల్లా వారు కావాలి అనే కోరికతో ఉంటారు. అందుకు ఉదాహరణ సొలొమోను, రాజైన సొలొమోను. చూస్తారా ఒకసారి సొలొమోను గురించి ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట. సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని వ్రాస్తూ 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 9-10 వచనాలు చూడగలిగితే, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చెయ్యలేదు. కన్నులు చూసిన దానినంతటిని నేను పొందకుండా ఆటంకం చేయలేదు అన్నాడు. ఈ సొలొమోను దాదాపుగా ఆ చూపుతో ఇంచుమించు 700 మంది భార్యలు చేసుకున్నాడు. సొలొమోనుకు భార్యలు 700 మంది, ఉపపత్నులు 300 మంది, టోటల్ వెరసి 1000 మంది. ఏం కన్నులండి ఆ కన్నులు? కన్నులేనంటారు అవి. ప్రపంచ జ్ఞాని పైగా. ఈ జ్ఞానంతో కొంచెం టెంపో తగ్గించాలి. ఈ జ్ఞానంతో 1000 మంది భార్యలతో కాపురం చేయటం జరిగే పనేనది. ఈ సొలొమోను అంటాడు, నేను జ్ఞానిని, నేను ఎవరినైనా
నా కాళ్ళ క్రింద కూర్చోబెట్టగలను అనుకున్నాడు. మీకొక సరే, ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు, ఆ మాట చెప్పకూడదు, అయినప్పటికీ చెప్తాను. ఆడపిల్లలతో పెట్టుకుంటే, ఒక్కలతో పెట్టుకున్నా ఖచ్చితంగా నాశనం అనేది ఎదురు చూస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వేరే అంటం లేదు, ఆడపిల్లలు ఉన్నారు కదా అని మిమ్మల్ని ఏదో మీరు ఉన్నత స్థితిలో ఉన్నారు గొప్పవారు అన్నట్టుగా కాదు. ఏ పురుషుడైనా ఆడపిల్లలతో పెట్టుకుంటే పతనం కావడం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి ఆత్మీయ జీవితం కావచ్చు, ప్రజల ఆర్థిక జీవితం కావచ్చు, ఆశీర్వాదపు జీవితం కావచ్చు, ఏదైనా స్టార్ట్ అవుతుంది. పతన వ్యవస్థ ప్రారంభం. ఆడపిల్లలతో పెట్టుకున్నాడు అని అంటే ఇంకంతే సంగతి రాడు. ఆడెవడైనా ఎంత కింగ్ అయినా, నేనైతే చెప్తున్నా, సాక్ష్యం గట్టిగా చెప్తున్నా. కాబట్టి ఆడపిల్లలతో కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాను. వీడు అంటాడు, నేను పెద్ద జ్ఞానిని, 1000 మంది నాకు పెద్ద లెక్క అన్నాడు. అనుకొని చివరికి ఏమైపోయాడు తెలుసా? ఎంత జ్ఞానవంతుడు, ప్రతి భార్య చెప్పినట్లుగా ఆ భార్యకు ఒక గుడి కట్టియటం. నేను మా తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఈ దేవతను ఆరాధించే అలవాటు నాకు ఉంది. ఏమండి, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను నువ్వు ప్రేమిస్తే నా దేవతకు ఒక గుడి కట్టించు. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంది అనడానికి అదే రుజువు అని భర్తను లాలించింది, జోలపాడింది. అంతెందుకండి, బలవంతుడు ఉన్నాడే ఒకడు, సంసోన్, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినాడు. ఒక్క గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపేశాడు. సింహాన్ని దవడలు పట్టుకొని 2గా చీల్చి పడేశాడు. పొలంలోకి వెళ్ళి 300 నక్కలు పట్టుకున్నాడు ఒక పూట. ఒక నక్క దొరకటమే కష్టం. నక్క దొరుకుద్దా? మామూలుగా పట్టుకోవడానికి పరిగెత్తి చూడండి, నక్క దొరుకుద్దా? 300 నక్కలను పట్టుకున్నాడు. ఆ 300 నక్కల్ని 2 నక్కల తోకలు కలిపి మూడేశాడు. ఆ నక్క తోక ఈ నొక్క తోక కలిపి మూడేసి నిప్పు పెట్టాడు అన్నిటికీ. ఇక తోకలు కాలిన ఆ నక్కలు కేకలు పెట్టుకుంటా, గోల చేసుకుంటా పొలాల మీద పడి పొలాలు మొత్తం ధ్వంసం చేసే, పంటకు వచ్చిన పొలాలు మొత్తం కాలి బూడిదైపోయి. అలాంటి మహానుభావుడు ఈ సంసోను. ఒక అమ్మాయితో పెట్టుకున్నాడు. పెట్టుకోక ఆడపిల్లలతోనే పెట్టుకున్నాడు. పెద్దడు ఫిలిస్తీన్తో పెట్టుకున్నాడు. ఎంత చాకచక్యంగానైనా జయించుకుంటూ వచ్చాడు. కానీ ఆడపిల్లలతో పెట్టుకున్నాడు. ఆడపిల్ల మాట ఎంతగా ఒక బలవంతుని బంధించిందో మీరు న్యాయాధిపతుల గ్రంథంలో చూడవచ్చు. చివరకు గుండు గీకింది, గానుగ ఇసిరే దుస్థితికి చేర్చింది. అప్పటికన్నా బుద్ధి రావద్దు, ప్రభువా ఇంకొకసారి నాకు బలం అన్నాడు. ఎందుకు? వీళ్ళందరినీ దప్పి పడేస్తాను, నా మీద కోపంతో నన్ను ఇలా చేశారు, వీళ్ళందరినీ దప్పి పడేస్తాను. మారు మనసు పొందరా బాబు అంటే ఎదుటివారి మీద ద్వేషం పెట్టుకొని ఎదుటివారిని ఏదో చెయ్యాలనుకోవడం అది ఆత్మీయుల లక్షణం కాదండి. అందుకే ఆడపిల్లలతో పెట్టుకోకండి. ఈ సొలొమోను కన్నులు చూసిన దానినల్లా కావాలి అనుకున్నాడు. అభ్యంతరమేమీ పెట్టలేదు. కావాలంటే కావాలి అంతే. కారణం రాజు. అందుకే సొలొమోను ఒక మాట సామెతల్లో వాడాడు. సామెతల గ్రంథంలో సొలొమోను ఏం వాడాడంటే 30వ అధ్యాయము 13వ వచనంలో, సామెతల గ్రంథం 30:13, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం వస్తుంది ఒక రోజుల్లో. కళ్ళు ఎక్కడ ఉంటాయి? కళ్ళున్న చోటే ఉండాలి. కానీ అక్కడికి వస్తాయి కొంతమందికి, నెత్తికి ఎక్కుతాయి. కళ్ళు నెత్తికెక్కి వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలీదు, ఏ చూపుతో చూస్తారో తెలీదు. నేను చూపుల గురించి చాలా
అద్భుతమైన ప్రసంగం మీతో చెప్పాను ఒకప్పుడు. చూపులు ఎలా ఉంటాయంటే, కొంతమందికి కోర చూపు ఉంటుంది. ఏం చూపది? కోర చూపు. మరి కొంతమందికి ఓర చూపు. ఓర చూపు, కోర చూపు, ఓర చూపు, విషపు చూపు ఉంటాయా లేవా? విషపు చూపు చూస్తూ ఉంటారు. సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు. సౌలు దురాత్మ బట్టి అల్లాడిపోతూ ఉంటే దావీదు వచ్చి వీణతో చక్కగా అద్భుతమైన పాటలు పాడి దయ్యాన్ని వెళ్ళగొడితే, గొల్యాతు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఫిలిస్తీన్ని హతమార్చి ఇశ్రాయేలు ప్రజలు గుండెల మీద చేతులు వేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి దావీదు కల్పిస్తే, అటువంటి గొప్పవాడు ఉంటే నాకే పెద్ద ప్రమాదం అవుతుందని దావీదు మీద విషపు చూపు చూశాడు. కోర చూపు కొంతమంది చూస్తారు, ఓర చూపులు కొంతమంది చూస్తారు, విషపు చూపులు కొంతమంది చూస్తారు. ఎంత ముందుకు చూపు నడిపించాలనుకుని వెనక చూపులు చూస్తూ ఉంటారు చాలా మంది. తక్కువ ఎంత ముందుకు తీసుకెళ్దామన్నా సొదొమ వైపు చూసింది లోతమ్మ. చూసిందా? లోతు భార్య సొదొమ వైపు వెనక తిరిగి చూసి ఇంక అక్కడే ఆగిపోయింది. ఇట్లాంటి ముందుకు కొనసాగలేని చూపులు, వెనక చూసే చూపు. ఎప్పుడు చూడు ముందుకు వెళ్ళరా, వెనకన్న మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడు అనేటువంటి మాటను విడిచిపెట్టి ఏకాడికి వెనక చూస్తారు. చాలా మంది పరిచర్యకు రండి వెనక చూస్తూ ఉంటారు. ఏందయ్య గారు ఇంత పని పెట్టుకుని ఆడరమ్మంటాను? ఈ పని అంతా ఎవరు చేస్తారు? నేను తప్ప చేసేవాళ్ళు ఎవరయ్య గారు? మీకేమయ్య గారు, మీరంటే అదే పనిలో ఉన్నారు. నాకు ఈ పని అంతా బండెడు అంట్లు ఉన్నాయి, బండెడు బట్టలు ఉన్నాయి, ఇంటికి అదేదో పెట్టి గుడ్డ పెట్టి వారం రోజులైంది. ఎట్టండి సాగులేదు చెప్తా. ఈ రోజే మమ్మల్ని సంవత్సరానికి ఒకసారి రాక ఇయ్యాల బయలుదేరారు. మరి కనీసం ఈ పూటన్న ఇంటికి వెళ్ళదు. 100 సాకులు. ఈ సాకులతో సమయాన్ని వృధా చేసుకునే వెనక చూపు కలిగిన వారు ఉన్నారు. వెనక చూపులు. కొంతమందికి నేల చూపులు. ఏం చూపులు? ఎంతసేపు నేల చూపేచ్చి తిన్నంగా చూడండి రా బాబట్టి ఎంతసేపు అన్నది నేల చూపులే. పెద్దానికి తలాల్చుకున్నాయి, పెద్దానికి తలదించుకోవడం. పాపం దగ్గరికి కూడా వెళ్ళి పాపాన్ని ఓడించండి అంటే పాపానికి కూడా సరెండర్ అయ్యా. సరే నీ ఇష్టం, నువ్వేదంటే అదే, నిన్ను కాదని నేనేం చేస్తాను చెప్పని తలదించటం. ఇట్లాంటి పనికి మాలిన నేల చూపులు, కోర చూపులు, వార చూపులు. ఇంకోటి చెప్పనా, ఎవడి కళ్ళు పట్టిన మోహపు చూపులే. ఏం చూపది? అరే తల్లి లేదు, చెల్లి లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ముసలోడు లేడు, చిన్నపిల్లోడు లేడు, అందరూ పనికి మాల లోతు సొదమగా పట్టణానికి పోతే ఏదేం తోటలా కనపడిందంట. పాపం ఇక్కడ నేను హాయిగా ఉందామని పోయాడు. పోతే ఆ ఊరు వాళ్ళు చిన్నలు మొదలుకొని ముసలోళ్ళ వరకు కూడా అందరికి అదే చూపు. ఏం చూపు? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దలు ముసలోళ్ళ వరకు కూడా ఆ చూపుతో ఉన్నారు. ఆ ఊరు వాళ్ళందరికి అదే చూపు, మోహపు చూపు. ఏమంటే ఎన్ని చూపులు చూసాం మనం ఇప్పుడు? నేల చూపు, వార చూపు, కోర చూపు, వెనక చూపు, మోహపు చూపు, విషపు చూపు. ఇంకెన్ని చూపించమంటారు? లేవా చూపులు? ఈ చూపులన్నీ నెత్తికెక్కిన వాళ్ళకి వచ్చే చూపులు ఇవన్నీ. కళ్ళు ఉండాల్సిన చోట ఉంటే ఈ చూపులు ఉండవు. కళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? నెత్తికి. దయచేసి మనకు అటువంటి కళ్ళు లేనందుకు దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే నమ్మకంతో చెప్పా మనకు ఆ కళ్ళు లేవని. మీ మీద ఉన్న నమ్మకంతో మీరు కూడా అదే నమ్మకంతో ఉందురుగాక. గట్టిగా చెప్పొచ్చు కదా. ఇది నిజమైతే గట్టిగా చెప్తారు. ప్రైజ్ అలా ఇంకాస్త పరలోకంలో గడప కమ్మల పునాదులు కదిలినట్టుగా హల్లెలూయా. ఇప్పుడు నచ్చాను నాకు. వీడికి పాపం అసలు కళ్ళే లేవు. దయ్యం పట్టింది వీడికి, కళ్ళు బాగొట్టింది ఆ దయ్యం. ఒక్కోసారి పెద్దలు, నేను ఈ మాట కూడా చాలాసార్లు చెప్పాను, పెద్దలు అంటారు తప్పు చేస్తా ఉన్న వాడిని, పదే పదే తప్పుగా ప్రవర్తిస్తున్న వాడిని, రాయ్ తప్పు
కళ్ళు పోతాయి అనరు. తప్పు నిన్నే తప్పు చేస్తున్నావు, కళ్ళు పోతాయా, తప్పు చేయబాక అని అంటారు. అంటే పెద్దలు కూడా, పెద్దల మాట సద్ది మూట లాంటిది. ఆ మాట ఎప్పటికీ వృధా కాదు. వారు అనుభవాలతో చెప్తారు. అది అనుభవించి ఆ మాటను మనకు అందజేస్తారు. సద్ది మూటలాగా సద్దిదే, కానీ ఆ మూట ఆకలి తీరుస్తుంది, చక్కని దారులకు మనల్ని నడిపిస్తుంది. తప్పు చేసిన వాడికి కళ్ళు పోతాయి. సరే, వీడు ఏం తప్పు చేశాడో మనకు అనవసరం. వీడికి దయ్యం బట్టి కళ్ళు పోయాయి. ఏం పట్టింది? వీడికి దయ్యం పట్టింది. దయ్యం బట్టి కళ్ళు పోవటమే కాదు, కానీ కొంతమంది కొన్నిసార్లు అంటారు, ఏమని, నీ నోరు అనొచ్చు పెద్దగా, మన పిల్లలు అన్నారు, నీ నోరు పడిపోను అంటారా లేదా? ఎందుకంటే ఆ నోటికి చిక్కం ఉండదు. పాపం వాళ్ళు పెట్టుకోవడం అలవాట్లేదు. మనం ఏం చేద్దాం? ఇక ఆ నోరును వదిలిపెడితే చాలు, ఊరంతా పరిగెత్తిస్తారు నోటిని. మనిషి అక్కడే ఉంటారు, కానీ నోరు మాత్రం ఊరు మొత్తం తిరిగి వచ్చింది. నోటికి హద్దులు లేవు. హద్దులు అంటే ఎల్లలు లేవు. ఇంతవరకే మాట్లాడాలి కదా. నేను ఆడపిల్లని, నేను చిన్నపిల్లని, నేను చిన్నపిల్లోడిని, నేను యవనస్తుడిని, ఇంకొక మాట నేను ప్రార్థనాపరుణ్ణి లేదా ప్రార్థనాపరురాల్ని, నేను ఇంతకు మించి మాట్లాడకూడదు కదా అనే హద్దులు వాళ్ళు పెట్టుకోవాలి. మనం ఏం చేద్దాం మరి? హద్దులు పెట్టుకోమని చెప్తున్నాం. పెట్టుకుంటే ఆ హద్దు మీరు మాట్లాడగలుగుతారా? అందుకే ఆ నోరు చాలా మంది ఈ హద్దు లేని వారిని అంటా ఉంటారు, నీ నోరు పడిపోను, అసలు అది నోరేనా అంటారా లేదు? అటువంటి సందర్భంలో వీడికి పట్టింది పెద్ద దయ్యం. ఆ దయ్యం పట్టి వీడి కళ్ళు పోయాయి, వీడికి నోరు కూడా పోయింది. నేను అడుగుతున్నా, మనమైతే వాడికి తగిన శాస్తి జరిగిందంట, అంతే కదా? వాడికి తగిన శాస్తి జరిగింది అని మనం సంకలు కొట్టుకుంటాం. కానీ నువ్వు నేను ఆరాధించే ప్రభు యేసుక్రీస్తుకు అటువంటి మనసు లేదు. గట్టిగా చప్పట్లు కొడతావు సార్. యేసు ఎంత ఘోర పాపిని కూడా క్షమించే మనసు కలిగిన వాడు. ఆయన మనం అలానే ఉండాలి అని మనల్ని వదిలేసేవాడు కాదు. మన స్థితిని మార్చుకోవాలి, మన పరిస్థితులు చక్కబడాలి. దేవుని దగ్గరకు వస్తే ఎంత ఘోరమైన జీవితంలో ఉన్నా ప్రభువులను క్షమించు అని అడిగితే ఖచ్చితంగా నీ బ్రతుకును మార్చబడేస్తాడు. నువ్వెందుకు అలా ప్రవర్తించావు, ఆ ప్రవర్తన ఫలితాన్ని అనుభవించు అని దేవుడు శపించి వదిలేడండి. క్షమించమని అడిగితే కరిగిపోతాడు యేసయ్య. క్షమించే దేవుడు యేసయ్య. నినివే పట్టణానికి వెళ్ళు, దానికి దుర్గతి పడుతుందని ప్రకటించు, 40 రోజుల్లో దాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పు అని యోనాని నినివే పట్టణానికి పంపించాడు. ఈ యోనా ముందుగానే ప్లాన్ వేసుకున్నాడు. నేను ఆ ఊరు పోవటమైంది, ఏదన్నా మంచి సువార్త చెప్పమని పంపిస్తే నన్ను అందరు రిసీవ్ చేసుకుంటారు, సువార్త అబ్బా నీకు ఆశీర్వాదం వస్తుందంటే నాకేదో పావుల వేడిస్తారు, నువ్వు దీవించబడతావని చెప్తే ఎవరో ఒకరు నన్ను గౌరవిస్తారు, దేవుడు నీకు మేలు చేస్తున్నాడు అని చెప్తే నన్ను ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. కానీ ఈయనేమని పంపమంటున్నాడు? ఏ సువార్తను తీసుకెళ్ళమంటున్నాడు? సువార్త ఇది దుర్వార్త. వాస్తవంగా దుర్గతి పట్టుద్దని చెప్పు, 40 రోజుల్లో నాశనం అయిపోతారని చెప్పు అని పంపిస్తున్నాడే. ఈ మాట చెప్తే నాకెవరన్నా కాస్త పట్టడి మెతుకులు పెడతారా? నన్ను పలకరించే దిక్కుండదా? నాకు అక్కడికి ఆదరణ దొరుకుద్దా? నా ఇట్లాంటి మాటలతో నేను వెళ్ళను, నా ఇష్టం వచ్చినకెళ్ళి నేను వెళ్తానని వేరే దారికి వెళ్ళిపోయాడు. అని దేవుడు ఏం చేస్తాడో మీకు తెలుసు. ఒక మత్యాన్ని సముద్రంలో పంపించి సముద్రం మీద భయంకరమైన తుఫాను చెలరేగేటట్లు చేసి, ఆ కీడు ఎవరి వల్ల వచ్చిందో కనుక్కునేటట్లు చేసి, ఆ కీడు ఇతని వల్లే వచ్చిందని అందరికీ తెలియచేసి అతన్ని ఎత్తి సముద్రంలో పడేస్తే మత్యం అతన్ని మింగి తిరిగి నినివే పట్టణం ఒడ్డున కక్కడ మనం చూస్తాం. అతడు ఇక చేసేది లేక తప్పని పరిస్థితి అయి అదే మాట ప్రకటిస్తూ తిరిగాడు. 40 రోజుల్లో ఈ పట్టణానికి దుర్గతి పట్టబోతుంది, కాబట్టి మీరు ఆ సత్యాన్ని గమనించండి, వీలైతే మనసును మార్చుకోండి,
వీలైతే మనసును మార్చుకోండి, 40 రోజుల్లో నాశనం రాబోతుంది పట్టణానికి అని పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. ఆ మాట చెప్పుకుంటా పరిగెత్తుతున్నాడు పట్టణంలో పడి. ఇక ఆ మాట విన్న రాజు మొదలుకొని చిన్నవాడి వరకు, దరిద్రుడి వరకు అందరూ వారి వారి స్థాయిని మర్చిపోయి గోని పట్ట కట్టుకొని బూడిద రాసుకొని ఉపవాసాలుండి అన్నపానాలు మానుకొని ప్రభువుకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో యేసు ప్రభు వారికి మాట అన్నారు. అక్కడ తండ్రి దేవుడు అంటాడు, వారు మనసు మార్చుకున్న విధానాన్ని బట్టి. యోనా గ్రంథం చూద్దాం రండి ఒక్కసారి. ఆ మాట చదివితే బాగా కనపడుతుంది, మంచిగా ఉంటుంది. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకున్నప్పుడు వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడి వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు మానెను. ఆ టెంపో తగ్గించాలి అంటారు. టెంపో ప్రైజ్ అలా హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంత ఘోరంగా మనం బ్రతికినా మనల్ని మనం తగ్గించుకొని మన క్రియలు మార్చుకుంటే తప్పకుండా దేవుడు పశ్చాత్తాపడి చెయ్యాలి అనుకున్న కీడును చేయకుండా మానేస్తాడు ఆయన. అట్లానే ఒకవేళ మనం ఇంతకాలం మనం ఇష్టం వచ్చినట్లు బ్రతికామేమో, వీడు దయ్యం పట్టిన వాడై గుడ్డోడైపోయాడు, మోగోడైపోయాడు, మోగవాడిగా, గుడ్డివాడిగా, అంధుడుగా, కామాంధుడుగా, దుర్భాషలు మాట్లాడే దుర్మార్గపు నోరు కలిగిన వాడిగా, నోరు పడిపోయిన వాడిగా, ఎంత దౌర్భాగ్యపు బ్రతుకుతున్న వీడిని, ఇటువంటి వాడిని యేసయ్య దగ్గరకు తెచ్చారు. ఒక్కసారి వినండి, ఇటువంటి వారు ఎవరైనా ఉంటే మనకెందుకు లేని పక్కకు వెళ్ళిపోబాకండి. వారందరూ కలిసి వాడిని అక్కడికి తీసుకొచ్చారు. మరలా చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన దగ్గరకే తీసుకురాబడ్డారు. నువ్వు ఆయన దగ్గరకు తీసుకురా. నువ్వు ఎక్కడికెక్కడికో వీడిని తీసుకువెళ్ళబాకు, ఎక్కడికెక్కడికో వాడిని తీసుకువెళ్ళి వాడి విశ్వాసాన్ని పాడు చేయబాకు. నీ విశ్వాసాన్ని పాడు చేసుకోకు. లోకంలో ఉన్న విశ్వాసులను విశ్వాసాన్ని పాడు చేయొద్దు. యేసు దగ్గరకు తీసుకురండి. ఇటువంటి దుర్మార్గుల్ని యేసయ్య దగ్గరకు తీసుకురండి. నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళావనుకో, నిన్ను చూసిన వారు ఒకవేళ విశ్వాసులైతే నీ ప్రవర్తనను బట్టి, నువ్వు తీసుకెళ్తున్న ఆ ప్రాంతాలను బట్టి వారికి ఉన్న విశ్వాసాన్ని కూడా చెడగొట్టుకుంటారు. అంత గొప్ప వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు తీసుకెళ్లకుండా అక్కడికో ఇక్కడికో తీసుకెళ్తుంటే మనకెందుకు లేని అంత విశ్వాసం అన్నట్లుగా వారు కూడా వారి విశ్వాసాన్ని చెడగొట్టుకుంటారు. మనం ఎక్కడికి తీసుకెళ్లాలంటే వారిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళండి. ఎవరు లేరండి నీతిమంతులు, ఎవరు లేరండి పరిశుద్ధులు, ఎవరు లేరండి యథార్థవంతులు. అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరూ దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళే, అందరూ దేవుని దూషించిన వారే, అందరూ దేవునికి అవమానకరంగా బ్రతికిన వాళ్ళే. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ ఏకముగా పనికి మాలిన వారయ్యారు అని రోమపత్రికలో ఉంది. చదువుతారా? 3వ అధ్యాయంలో, రోమపత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం. 3:11. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెనకవాడు ఎవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా. అది సంగతి. పనికి మాలినోళ్ళు అయిపోయారు అందరూ. నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను బుద్ధిమంతుడిని, నేను భక్తిపరుడిని అనుకొని చెప్పుకుంటే వాడు మోసగాడు. అందరూ ఏకంగా త్రోవ తప్పి పనికి మాలినోళ్ళు అయ్యారు. మరి ఎందుకు మనం నీతిమంతుల్లాగా ఆలోచించడం, నీతిమంతుల్లాగా మాట్లాడటం? కాబట్టి ఒక్కటి గమనించండి, అందరం పనికి మాలినోళ్ళమే. కాబట్టి కాస్త కూస్తో పనికొచ్చే వాళ్ళంగా దేవుడు తయారు చేశాడు దేవుని దగ్గరికి రాబట్టి. ఈ రోజు కాస్త కూస్తో దేవునికి పనికొచ్చే వాళ్ళంగా దేవుడు మనల్ని తయారు చేశాడు. కారణం ఏంటంటే మనం దేవుని దగ్గరికి రాబట్టి. మరి ఒకప్పుడు నువ్వు పనికి మాలినోడివి కనుక, నీవు పనికి మాలిన దానివే కనుక ఈ రోజు పనికొచ్చే దానిగా దేవుని దగ్గరికి రావడం వల్ల నువ్వు మార్పు చెందావు. అలాగే లోకంలో పనికి మాలిన వారు చాలా మంది ఉన్నారు. అట్టి వారిని మనం ఎక్కడికి తీసుకురావాలి? యేసయ్య దగ్గరకు తీసుకురావాలి. యేసయ్య దగ్గరకు తీసుకొస్తే ఖచ్చితంగా ఆయన పనికొచ్చే పాత్రగా వారిని మారుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వాడిని ఏం చేశాడో తెలుసా? ఆ గుడ్డివాడిని, ఆ మోగవాడిని యేసయ్య దగ్గరకు తెచ్చినప్పుడు యేసు వాడిని
స్వస్థపరిచాడు. అప్పుడు వాడికి దైవికమైన శక్తి వచ్చింది, మాటలాడే శక్తి, చూడగలిగిన శక్తి వచ్చింది. గట్టిగా చప్పట్లకూడదా? వాడు ఒకప్పుడు బలవంతుడిగా ఉన్నాడు గాని పాపంలో బలవంతుడు, మోహపు చూపులో బలవంతుడు, కామ వికారపు చేష్టల్లో బలవంతుడు, దుర్మార్గంగా నోరేసుకొని జనం మీద పట్టంలో నోటి బలవంతుడు వాడు. అందుకే నోరు పడిపోయింది, అందుకే వాడికి చూపు పోయింది. అట్టి వాడిని మనం తోలివేయొద్దు, అట్టి వాడిని మనం నెట్టివేయొద్దు, అట్టి వారిని మనం వెలివేయొద్దు. వారిని ఏ విధము చేతనైనా బ్రతిమలాడైనా యేసయ్య దగ్గరకు మనం తేగలిగితే వారిని కూడా దేవుడు కాదు అనకుండా స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనలో ఎవరైనా ఉన్నారా ఇలాంటి వారు? మన బంధువులు ఎవరైనా ఉన్నారా ఏ విధమైన తలంపులతో గుడ్డి వాళ్ళు అయిపోయిన వారు, కామాంధులైపోయిన వారు, నోటి దురుసుతనం చేత నోటికి హద్దు పద్దు లేని వారు ఎవరైనా ఉన్నారా? అటు వారిని నిర్లక్ష్యం చేయకండి, వారిని ప్రేమించండి. ఏ విధం చేతనైనా దేవుని దగ్గరకు వాళ్ళని నడిపించండి. వారికి దైవికమైనటువంటి చూపును దేవుడు ఇస్తాడు, దైవికమైన మాట్లాడే శక్తిని దేవుడు వారికి దయచేస్తాడు. ఈ సంఘటన చూసిన వారందరికీ భయంకరమైన ఈర్ష్య బయలుదేరింది. ఇట్లాంటి వాళ్ళని కూడా మారుస్తున్నాడే దేవుడు, ఇట్లాంటి వాళ్ళని కూడా మారుస్తున్నాడే నజరేతు వాడు, ఇట్లాంటి వాళ్ళని కూడా మారుస్తున్నాడే యోసేపు కుమారుడు అంటూ వ్యసన పడుతూ ఆయన గురించి సనుక్కుంటా ఉన్నారు. చదువుతారు ఇప్పుడు ఆ మాటలు? ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కదా అని చెప్పుకుంటూ ఉన్నారు. పరిసయ్యుల మాట విని నాయన మీరు అనుకుంటున్నారు ఈయన దయ్యాలకు అధిపతి, బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. దయ్యాలను ఎట్లా పారగొట్టాలో, దయ్యాలను వదలగొట్టడం ఎలాగో ట్రైనింగ్ అయ్యాడు. భూత వైద్యం నేర్చుకున్నాడు, మాంత్రిక వైద్యం, తాంత్రిక వైద్యం, భానమతి శక్తుల వైద్యం, ఇంకా చాలా ఉన్నాయి లోకంలో. ఇవన్నీ నేర్చుకొని ఇలాగ మన దగ్గరకు వచ్చి చేస్తున్నాడు. ఈ నుండి బయల్జెబూబు వలన ఈ కార్యాలు వెళ్ళగొడుతున్నాడు. దైవశక్తి కాదు, పాడు కాదని వారు చులకనగా మాట్లాడారు. ఇప్పుడు నేను వాటిని మీకు వివరించడం కంటే చదివించి నా సమయాన్ని నేను ముగిస్తాను. ఏం జరుగుతుందో చూడండి. ఆయన వారి తలంపులు ఎరిగాడు, వారి తలంపులు ఎరిగాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోగలవా? ఎవరివైనా మనం చూడండి, ఆయన వారి తలంపులు ఎరిగాడు. మరి నీ తలంపుల సంగతి? నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం మన తలంపులు, మన తపన ఏ చిత్తం జరగాలి? స్వచిత్తమా, దేవుని చిత్తమా? మన తలంపులంతా మన ఇష్టం నెరవేర్చుకోవాలి, మన చిత్తం జరగాలి, మన ఆలోచనే అక్కడ ఫామ్ అయిపోవాలి, మనం చెప్పిందే అక్కడ అందరూ పాటించాలి. ఓ మన చిత్తం, దేవుని చిత్తం జరగాలండి. ఏ చిత్తం జరగాలి? నా ఆలోచన అయినా మీ ఆలోచన అయినా మన తలంపులన్నీ ఏ తలంపులకు అనుకూలంగా ఉండాలి? దేవుని తలంపులకు అనుకూలంగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. రాజా నీ భవనమును యేసు రాజా
ఉంటాం. ఎంత సంతోషంగా ప్రతిరోజు సన్నిధిలో కలుస్తాం. ఈ 40 రోజులు ముగించాక ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు వస్తుంది. ఎంతమందికి వస్తుందో అని అడగాలని ఉంది, కానీ ఊరికన్నా నువ్వు అట్లా అడిగితే ఏం చెప్తావు? ఎప్పుడు వదిలేస్తావా, ఈ 40 రోజులు ఎప్పుడైపోతాయా అని మేము చూస్తుంటే ఎంతమందికి ఉంది ఇలాంటి ఆలోచన? లోకంలో కొంతమందికి ఉంది. వాళ్ళు ఏదో దీక్ష చేసుకుంటారు కదా, అదేనండి, అదే దీక్ష. దీక్ష చేసుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడైపోతాయా, ఏంటయ్యి ఈ 40 రోజులు ఇంకా అవ్వలేదా, ఇంకా ఉన్నాయా, అయ్యో ఎప్పుడు 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 అని. పాపం నాకైతే పిల్లలు చెప్తారు, అన్నా వీళ్ళు ఎప్పుడైతే దీక్ష ఆ జపమాల తీసి పక్కన పెడతారో వాళ్ళు మహానుభావులు ఆ పక్కనే ఒక షాప్ పెట్టుంటారంట. ఏం షాప్ అది? వీళ్ళు పాపం దూరంగా వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది పడతారని వీళ్ళ సంగతి వాళ్ళకి తెలుసు. ఎవరికి? ఆ షాప్ పెట్టిన వాళ్ళకి. వీళ్ళు దూరంగా తీసిన క్షణం కూడా ఉండలేరని వాళ్ళకి బాగా తెలిసి పక్కనే ఏర్పాటు చేస్తారంట. అట్లా తీయటం, ఇట్లా పట్టుకోవటం. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? లేదు కదా. ప్రైజలా. అలాంటి వాళ్ళని కాదు మనం. ఇప్పుడు ఎలా ఉన్నామో ఎల్లప్పుడూ అలా ఉందము గాక. నిజమేనా? ఉందాము ఎలాగే? ప్రతిరోజు ఆరాధన పెడితే వస్తామన్నారు ఎంతమంది? అమ్మా మీ అందరికీ వందనాలు. మీ ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాం. ప్రైజలా. ఓకే, దేవుని చిత్తంలో రాబోయే రోజుల్లో అలానే, రాబోయే రోజుల్లో ప్రజెంట్ అయితే అప్లై కాలేదులే, కానీ స్టాంప్ వేయలేదు. రాబోయే రోజుల్లో ఇంకా నేను పరిగెత్తే వయసు తగ్గిపోతుంది చూడు. పరిగెత్తలేకుండా ఇంకా ఇక్కడే కనిపెట్టుకుని ఉండే వయసు వచ్చిందనుకో, అప్పుడు ఇక తప్పదు. ఇప్పుడు మరి అటు ఇటు వెళ్ళాలి కదా, పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పరిచర్యలు పెరుగుతూ ఉన్నాయి, పరిచర్య ప్రాంతాలకు వెళ్ళాలి. సరే, ఇక ఇవన్నీ మనం టయాన్ని వృధా చేసుకోవడం భావ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడు దయ్యాలకు అధిపతి వల్ల, బయల్జెబూబు వల్ల ఈ కార్యాలు చేస్తున్నాడని వ్యసన పడ్డారు. చదువుదామా? అప్పుడు వారి తలంపులు ఎరిగిన యేసు ప్రభు ఏమంటున్నాడో వినండి. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనా, ఏ ఇల్లైనా నిలబడదు. ఇప్పుడు మనం ఈ మాటను ఒక్కసారి మనసులో తెచ్చుకున్నాం. ఇది మన ఇల్లు. ఎంతమంది అనుకున్నారు ఇది మన ఇల్లు అని? ఎంత ప్రేమమూర్తివి. కొంతమంది అనుకోవట్లా ఇది మన ఇల్లు కాదుగా, మా ఇల్లు మా కాడ ఉంది. ఇది మన ఇల్లు, మన తండ్రి ఇల్లు. ఈ ఇంటికి మనం వారసులు. ఈ ఇంటికి పిల్లలైతే మనము దేవునితో వారసులు. మనం ఈ ఇంటికి వారసులు. మనది వారసత్వపు హక్కు ఉంది ఇక్కడ. అయితే మనమే ఈ ఇంటికి విరోధంగా ఉంటే ఇల్లు నిలబడుద్దా? ఈ ఇంటికి మనం అనుకూలంగా ఎల్లప్పుడూ ప్రతికూలమైన వాతావరణాలను కూడా దగ్గరకు రానికుండా అనుకూలంగా మనం నిలబడితే ఇల్లు నిలబడుతుంది, రాజ్యమైనా నిలబడుతుంది, ఏ పట్టణమైనా నిలబడుతుంది. దానికే విరోధంగా ఉంటే ఏది నిలబడదు. నీ సంగతి ఏంటి ఆలోచించు ఒకసారి. సన్నిధికి, ఈ సేవా జీవితానికి, ఈ పరిచర్యకు, ఈ సంఘానికి, ఈ సేవకునికి ఒకవేళ నువ్వేదన్నా విరోధంగా ఉంటే నిలబడుద్దంటావా? వాక్యం చెప్పింది తనకు తానే విరోధంగా ఏర్పడిన ఏ రాజ్యమో నిలబడదు, ఏ పట్టణమో నిలబడదు, ఏ ఇల్లు నిలబడదు. మరి ఇప్పుడు మనం దీనికి విరోధంగా ఆలోచన చేసామనుకో, దీనికి విరోధంగా మనం మాట్లాడుతూ ఉన్నామనుకో, దీనికి విరోధంగా మనం మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా వ్యక్తపరుస్తున్నామనుకో, ఇది నిలబడుద్దా? ఇది నిలబడాలనుకున్న వాళ్ళు విరోధపు తలంపులుంటే ఇప్పుడే వాటిని ప్రేమతో చెప్తున్నాను, కాల్చివేసుకొందుముగాక. ఎందుకంటే ఇది నిలబడాలంటే మనకు మనమే విరోధం అయితే ఏ పట్టణం ఉంటది, ఏ రాజ్యం ఉంటది, ఏ ఇల్లు ఉంటది? ఆమేన్. ఇక చదవండి ముందుకి. సాతానుని వెళ్ళగొడితే తనకు తానే విరోధముగా వేరుపడుతుంది. అట్లయితే వారి రాజ్యము ఎలా నిలబడుతుంది? ప్రశ్న వేశాడు. ఇప్పుడు చూడండి 28. ఒకసారి చదవండి 28. దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి.
దేవుని ఆత్మ వలన ఈ కార్యం జరుగుతుంది. దయ్యాలను వెళ్ళగొట్టడం దేవుని ఆత్మ వలన జరిగే కార్యం. ఇంకొక మాట, లూకాసు సువార్త 11వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. నేను దేవుని ఆత్మ వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మత్తయి ద్వారా మాట్లాడాడు. మరి లూకా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 11వ అధ్యాయం, లూకాసు సువార్త 11వ అధ్యాయము 20 వచనం. అయితే దేవుని వ్రేలితో దయ్యాలను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ దగ్గరే. ఎస్, దేవుని ఆత్మ వలన కార్యాలు జరుగుతాయి. దేవుని వేలి వలన చాలా మంది వేలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? వేలు పెట్టి ప్రార్థన చేయడం ఎప్పుడైనా గమనించారా? నేను కూడా చాలా సందర్భాల్లో అట్లా ఈ వేలు ఇట్లాగా రావచ్చు. నోటికి ఇంచుమించు 70%. చాలా వరకు ఇక్కడ వేలు, నా వేలు మీకు టచ్ అవుతూ ఉంటుంది. 100కి 70%, 100కు 100 అని చెప్పట్లా. ఎందుకు అలా చేస్తున్నామంటే అదొక అలవాటు. దేవుని వ్రేలితో దేవుని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ చేతిలో మీరు చూసిన ఒకవేళ పాస్టర్ గారు చెయ్యి అనుకుంటే మీకు ఏమేలు జరగదు. ఇది ఏ చెయ్యి అనుకోవాలో ఆ సమయంలో మనం కళ్ళు మూసుకోగానే దేవుని వ్రేలు అనుకుంటే మనకు అద్భుతాలు ప్రారంభమవుతాయి. అద్భుతాలు జరగాలంటే మనకున్న విశ్వాసం బట్టే క్రియలు జరుగుతాయి. దీన్ని బట్టి చాలా మంది వేలు పెట్టి ప్రార్థన చేస్తారు. నేను దేవుని వ్రేలితో దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాను. మీరు ఇది నమ్మితే నిశ్చయంగా దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. మత్తయి రాశాడు, నేను దేవుని ఆత్మతో దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాను కనుక దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది అన్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యమేనంటారా? ఇది దైవ రాజ్యం అని. ఇది దేవుని రాజ్యం. ఇక్కడ దేవుని పిల్లలు ఎలా ఉండాలో అలా మనం ఉంటున్నాం. ఇక్కడ దేవుని రాజ్యంలో ప్రేమ ఉంటుంది. చప్పట్లు కొట్ట దేవుని వ్యసనం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, పగ ఉండదు, ఈర్ష్య ఉండదు, ఏమీ ఉండదు దేవుని రాజ్యంలో. ఇది దేవుని రాజ్యం అని మీరు భావిస్తే ఇవేవి మనలో లేకుండా క్లీన్ చేసుకుందుము గాక. రైతులా, దేవుని రాజ్యంలోకి మనం వచ్చాం. దేవుని రాజ్యంలోకి వచ్చి వాటిని తేకూడదు. ఈ లోపలికి వేటిని? ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, కుట్ర, మాయా, మోసం. ఇందాక చెప్పాను 7 రకాల చూపులు: నేల చూపు, వెనక చూపు, మోహపు చూపు, కామ వికారపు చూపులు, వేషపు చూపులు, కారు చూపులు, వారు చూపులు, ఇవన్నీ చెప్పాను కదా. ఆ చూపులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండకూడదు. ఎందుకని? ఇది దేవుని రాజ్యం. ఇక్కడంతా ప్రేమ గల చూపే, దైవికమైన చూపు ఉంటుంది. దేవుని బిడ్డల చూపు ఎలా ఉంటుందో, దేవుని చూపు మనపై ఎలా ఉంటుందో అలాంటి చూపే మనపై ఉండును గాక. మనం అలాంటి చూపుతో అందరినీ చూచేదము గాక. మనం కూడా ప్రతి ఒక్కరిని అలా చూద్దాం. అలా చూసినప్పుడు దేవుని స్వభావం, దేవుని రాజ్యం ఇక్కడ ఉన్నట్లు ప్రజలు గుర్తిస్తారు. ఒకరినొక రకంగా, మరొకరిని మరొక రకంగా చూసామనుకో, ఓ అబ్బాయి ఇల్లంతా మహమహాలు చూసేవాళ్ళు అంటాడు. క్లియర్ అందులో, అవునా? మహమహాలు చూస్తారా బాబు అంటూ. ఇక్కడ చిన్నలైనా, పెద్దలైనా, వృద్ధులైనా మీరు కావాలంటే ఆ మాట నేను ఇప్పుడు మీకు ఆ అధ్యాయం చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. కానీ ఇక్కడ చదవడానికి నాకు ఇది సమయం కాదు, మీకు అది సమయం కాదు. నేను అధ్యాయం చెప్తాను. చీకటిలో ఉన్నప్పుడు నీ వెలుగు నాపై. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 16 వచనాలు. లేదు, 5వ అధ్యాయం అంతా చదువుకోండి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం అంతా చదువుకోండి. ఎవరిని ఎలా గౌరవించాలో అక్కడ ఉంది. ఆడపిల్లల్ని ఎలా చూడాలి, మగపిల్లల్ని ఎలా చూడాలి, సేవకుల్ని ఎలా చూడాలి, ముసలోళ్ళని ఎలా చూడాలి, ఈ అధ్యాయంలో చక్కగా మనకు అర్థమయ్యే పదాలతో ఉన్నాయి. అలా చూద్దాం. ఓకేనా? తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆ అధ్యాయం అంతా చదువుకుంటే ఎవరిని ఎలా మనం గౌరవించాలి, ఎవరిని ఏ చూపుతో మనం చూడాలి, చక్కగా మీరు నేర్చుకోండి. నేను ఎప్పుడన్నా అడిగినప్పుడు చక్కని ప్రత్యుత్తరపు జవాబులు నాకు ఇవ్వండి. చూడండి, తనకు తానే విరోధంగా రూపించబడ్డ ఆ రాజ్యం నిలబడుతుందా? నిలబడదు కదా. దేవుని ఆత్మతో నేను ఈ కార్యాలు చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు చూడండి 30వ వచనం, 12వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనంలో
నా పక్షమున ఉండకుండా ఉన్నవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్పు చేయని వాడు, చెదరగొట్టేవాడు. ఎంత అద్భుతమైన మాట! నాతో ఉండని వాడు నాకు విరోధి అని దేవుడు అంటున్నాడు. నాతో కలిసి సమకూర్పు చేయకపోతే చెదరగొట్టేవాడు, చెడగొట్టేవాడే గాని బాగు చేసేవాడు, సమకూర్చేవాడు కాదు అంటున్నాడు. ఇంకా 31లో, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేసే ప్రతి పాపమునకు దూషణకు వారికి క్షమాపణ ఉంటుంది గాని ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు. ఇంకా ఇక్కడ మీరు ఎంతవరకంటే 31 వరకు చూసుకోండి. చక్కని అద్భుతమైన మాటలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మోగవాడు మాట్లాడసాగాడు, గుడ్డివాడు చూడగలిగాడు. ఈ మోగవాడు, ఈ గుడ్డివాడు ఎందుకు ఇలా తయారయ్యారంటే వాడికి దయ్యం పట్టింది. దయ్యం పట్టడం వలన వాడు చూపులేని అంధుడైపోయాడు. దయ్యం పట్టడం వలన వాడు మాటలాడలేని మోగవాడైపోయాడు. ఆ దయ్యం ఎప్పుడైతే వాడి నుంచి విడుదలైపోయిందో వెంటనే వాడు ఆ శక్తులు, దైవికమైన శక్తిని పొందుకోగలిగాడు. అట్టి వారు ఎవరైనా మన మధ్యలో ఉంటే, అట్టి వారు ఎవరైనా మన ఇరుగు పొరుగున ఉంటే వారిని యేసయ్య దగ్గరకు తీసుకురండి. దేవుడు వారికి పట్టిన దయ్యాన్ని వదిలిస్తాడు. వారికి శ్రేష్టమైన స్పష్టమైన చూపునిస్తాడు, స్పష్టమైన స్వరపేటికనిస్తాడు. దేవుని ఆరాధించే స్వరం వాడికి ఇస్తాడు. అట్టి వారిని నిర్లక్ష్యం చేయకుండా వారిని దేవుని వద్దకు తెచ్చుటకై మన ప్రయత్నం మనం చేసి మనం కూడా మన జీవితంలో